ఏంటి వాసుదేవ్ ఇలా వచ్చావు? రావాల్సి వచ్చింది. చెప్పు వాసుదేవ్, నాతో ఏమైనా పనుందా? నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. హెల్ప్ అడగడానికి రాలేదు, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మీరు తప్పకుండా రావాలి. ఏంటి వాసుదేవ్ ఇది? మీనాక్షి, నేను విడాకులు తీసుకుంటున్నా. నాకు తెలిసి దేవి ప్రపోజల్ చేసుండడు. విడాకులు కావాలని నువ్వడిగావా మీనాక్షి? చెప్పు మీనాక్షి. నేనే అడిగాను. ఏ ఎందుకు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఎందుకు, ఏమైంది అని కారణాలు చెప్పడానికి రాలేదు, మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చా. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మేము విడిపోవాల్సిన పరిస్థితి రావడానికి మీ కుటుంబం కూడా ఒక కారణం. అవును మాదేవి గారు, నా కూతురు నా నుంచి దూరమైన దగ్గర నుంచి మా మధ్యలో ఉన్న మనస్పర్ధలు గొడవలుగా మారాయి. మీ అబ్బాయిని నేను జైలుకు పంపించిన దగ్గర నుంచి సమస్యలు ఎక్కువై మా మధ్య దూరం ఇంకా పెరిగింది. నా మీద ఉన్న కోపంతో మీ అబ్బాయి నా కొడుకుని ఏమైనా చేస్తాడనే అనుమానంతో మీనాక్షి దగ్గరున్న నా కొడుకుని నా దగ్గరకు తీసుకొచ్చాను. అప్పటినుంచి తనకు నా మీద ఉన్న కోపం, ద్వేషం ఇంకా ఎక్కువైంది. నేను నా భార్య విడిపోవడానికి సగం కారణం మీరే కాబట్టి మీరు తప్పకుండా వచ్చి విడిపోయాకైనా మీనాక్షి సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. నువ్వంటున్నట్టు నేను చేసింది తప్పే కావచ్చు. నేను చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేస్తుంది తప్పు కదా? చూడండి, కొందరు కావాలని తప్పు చేస్తారు. వాసుదేవ్ మీనాక్షులు విడిపోతున్నందుకు చాలా బాధగా ఉందమ్మా. వాళ్ళు విడిపోవడానికి మనమే కారణమైనందుకు ఇంకా బాధగా ఉంది. అనును మన దగ్గర ఉంచుకోకుండా పంపించేసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు కదమ్మా. నిజమే సింధు, మనం చేసిన పెద్ద తప్పు అదే. వాళ్ళు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. వాసుదేవ్ మీనాక్షిలు విడిపోకుండా ఉండాలంటే అనును తీసుకెళ్లి వాళ్ళకప్పచెప్పడం ఒక్కటే మార్గం. వాళ్ల సమస్యకు పరిష్కారం అదే. నువ్వు అనును గనుక దేవుకు అప్పగిస్తే ఇప్పుడు గాల్లో మాత్రమే కాల్చాను. నువ్వు అక్కడ అనును గనుక అప్పగించావంటే నేనే కాల్చుకున్నాను. ఎస్, వాళ్ల సమస్యకు పరిష్కారం అదే. అను, అమ్మా, ఆలోచించినా ఆలస్యం చేసినా వాళ్ళు జీవితంలో మళ్ళీ కలుసుకోలేరు సింధు. నన్ను ఆపకు. అమ్మా, నువ్వు అన్నది నిజమేనమ్మా, కానీ ఇప్పుడు నువ్వు అనుని తీసుకెళ్ళావంటే అన్నయ్య సూసైడ్ చేసుకుంటాడు. ఇంతకు ముందు నువ్వు అనును తీసుకెళ్ళినప్పుడు
గన్తో అన్నయ్య షూట్ చేసుకోబోయాడు. మర్చిపోయావమ్మా? వాళ్ళని కలపాలనుకోవడం మంచిదే, కానీ అను కోసం అన్నయ్యని చంపుకుంటావమ్మా? అన్నయ్య చచ్చిపోతాడమ్మా. అమ్మా, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు. అనుని వాసుదేవ్ కప్పచెప్పి వాళ్ళు విడిపోకుండా చెయ్యాలనేగా. నీకు నా శవాన్ని చూడాలి అనుకుంటే అనుని అక్కడికి తీసుకెళ్ళు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజమే మాట్లాడుతున్నానమ్మా. వాళ్ళు విడిపోయినందుకు నువ్వు బాధపడకూడదమ్మా, సంతోషించాలి. సంతోషంతో పండగ చేసుకోవాలమ్మా. అన్నయ్య, వాళ్ళు విడిపోతే మనకే వస్తుంది. వాడి జీవితం పోయిందన్న తృప్తి, వాడు ఓడిపోయాడన్న సంతోషం, మనమే గెలిచామన్న ఆనందం, ఇవన్నీ వస్తాయి. వాడు నా పరువు తీశాడు, నన్ను జైలుకు పంపాడు, నా మీద చేయి చేసుకున్నాడు, నలుగురిలో తల దించుకునేలా చేశాడు. అన్ని చేసిన వాడికి ఇదే సరైన శిక్ష. మనల్ని అంత బాధ పెట్టాడు కాబట్టి కొడుక్కి దూరం అయ్యాడు, కూతురికి దూరం అయ్యాడు, ఇప్పుడు వాడి పెళ్ళాన్ని కూడా దూరం చేసుకుంటున్నాడు. శక్తి! అవునమ్మా, ఇక్కడితో అయిపోలేదు. వాడు ముందు ముందు ఇంకా అనుభవిస్తాడు. తప్పైపోయిందమ్మా, ఎప్పుడు ఇలా జరగదమ్మా, క్షమించండి అమ్మా. రేయ్, తప్పు చేసిన తర్వాత క్షమించమని అడగడం కాదురా, తప్పు చేస్తే ఏం జరుగుతుందో చెయ్యక ముందు ఆలోచించాలి. చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేకపోయాం తప్ప ఎలాంటి తప్పు చేయలేదమ్మా. రేయ్, తప్పు చేయలేదంటావేంద్రా? చెప్పిన టైంకి ఇవ్వకపోవడం ఒక తప్పు, నాకు సమాధానం చెప్పడం ఇంకొక తప్పు. ఏయ్, వడ్డీ కట్టడానికి 4 రోజులు, అసలు తీర్చడానికి 10 రోజులు టైం ఇస్తున్నాను మీకు. చెప్పిన టయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మీ పిల్లలు ఎక్కడున్నారు అని మీరెత్తుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అంత పెద్ద మొత్తం 10 రోజులు అంటే ఎలాగమ్మా? వీలు చూసుకుని ఇచ్చేంత వరకు కొంచెం గడువే ఉండమ్మా. రేయ్, నాకు సమాధానం చెప్పడం కూడా తప్పేనని చెప్పినాను కదరా. నేను రాను, మీరు వెళ్ళండి. మనం ఇక్కడికి వచ్చిన పని పూర్తయ్యే వరకు ఇద్దరం కలిసి అందరికీ పత్రికలు ఇవ్వాలి. రా.